రైతు సోదరులందరికీ నమస్కారాలు. ఈరోజు ముచ్చట ఏంటంటే 3 రోజులు అవుతుంది నాటేసిన తర్వాత ఇక మనం గడ్డి మందు చల్లాలి కనుక ఈరోజు గడ్డి మందు అనేది చల్లడం జరిగింది. గడ్డి మందు ఎందుకు చల్లాలి, అది ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఎంత డోసున చల్లాలి అనేది ఇలా తెలుసుకున్నాం ఫ్రెండ్స్. ఓకే, ఈరోజు ఏంటంటే గడ్డి మందుకు ఈ గడ్డి అనేది ఒక 4-5 రకాలు ఉంటుంది. మామూలుగా ఈ గరక గడ్డి వేరు, తుంగ గడ్డి, వెడల్పాకు గడ్డి, ఇట్లా చాలా రకాలుగా ఉంటుంది. అయితే ఈరోజు ఏం చేస్తున్నాం అంటే ఈ రిఫీట్, ఈ సింజెంటా కంపెనీ వాళ్ళది ఈరోజు స్ప్రే చేసుకుంటున్నాం. లాస్ట్ టైం దీన్ని స్ప్రే చేసినాం, కాకపోతే ఒక చిన్న గరక గడ్డి, మామూలు సన్నడి గడ్డే పోయింది. అయితే ఈసారి ఏం చేస్తున్నాం అంటే ఈ వెడల్పాకుల గడ్డి పోవాలంటే ఇది ఏంటంటే ఏజీ మిక్స్. ఇందులో ఏంటంటే మెట్ సల్ఫ్యూరాన్ మీథైల్ మరియు క్లోరోమ్యూరాన్ ఈథైల్ అనేది 10% ఉంటుంది. ఈ రెండింటిని కలిపి స్ప్రే చల్లుకున్నట్లయితే ఈ వెడల్పాటి గడ్డి కూడా తగ్గిపోతుందని చెప్పారు. అందుకోసమే ఈ రెండు కలిపి స్ప్రే చేసుకుంటున్నాం, చల్లుతున్నాం ఉసుకలో పోసి. ఈ రిఫీట్ సింజెంటా కంపెనీ వాళ్ళది. ఇందులో ప్రెటిక్యులర్ ఏఐ 50% ఉంటుంది. ఇది ఏంటంటే నార్మల్గా గడ్డిని, గరక గడ్డిని, నార్మల్ సన్న గడ్డిని ఇది ఏంటంటే పెరగకుండా చేస్తుంది. దానికి ఆక్సిజన్ అందకుండా చేసి గడ్డి అనేది లోపలనే నీళ్లు 3 నుంచి 4 ఇంచుల నీరు పెట్టుకొని దీన్ని చల్లుకున్నట్లయితే, ఇసుకలో కలిపి చల్లుకున్నట్లయితే దానికి లోపల పైన ఒక తెరలాగా, అంటే లోపలికి ఆక్సిజన్ పోకుండా చేసి లోపల గడ్డిని దానికి అందకుండా చేసి దాన్ని చంపేస్తుంది, లోపలనే ఎండిపోతుంది. ఈ వెడల్పాటి గడ్డి, ఈ తుంగ గడ్డి, గొదురు గడ్డి, వీటిని ఏంటంటే ఈ ఏజీ మిక్స్ను చల్లుకోవడం, ఇలా కలిపి చల్లుకోవడం వల్ల వాటిని కూడా ఇది నాశనం చేస్తుంది. ఓకే, ఇది ఎంత పర్సెంటేజ్ కలుపుకోవాలంటే ఈ సింజెంటా కంపెనీ వాళ్ళ రిఫీట్ అనేది 1 ఎకరానికి 500 ml వరకు ఇది లిక్విడ్ రూపంలో ఉంటుంది. లిక్విడ్ రూపంలో ఉంటే దీన్ని పైన హోల్స్ చేసి ఇట్లా స్ప్రే చల్లుకోవచ్చు, లేదా ఉసుకలో కలిపి కూడా మనం చల్లుకోవచ్చు. ఇది 1 ఎకరానికి 500 ml వరకు దీన్ని కలుపుకోవచ్చు. మనది 2 ఎకరాలు కనుక ఒక 1 లీటర్ తీసుకొచ్చాను. దీని కాస్ట్ వచ్చేసి దీని ఎంఆర్పి 1099 ఉంది. ఒక 15-20% వరకు డిస్కౌంట్ లభిస్తుంది. నెక్స్ట్ ఇది ఏజీ మిక్స్ అనేది ఇది 8 grams ఉంటుంది. దీన్ని ఎక్కువ యూజ్ చేయొద్దు. ఎకరానికి ఒక 8 grams స్ప్రే కలుపుకున్నట్లయితే ఇది పనిచేస్తుంది. దీని ఎంఆర్పి వచ్చేసి 180 రూపాయలు ఉన్నది, కానీ ఇది కూడా 20% వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఓకే, ఈరోజు మనం 3 నుంచి 4 ఇంచుల నీళ్లు వాటర్ అనేది పెట్టడం జరిగింది. ఎందుకంటే తక్కువ పెట్టినాం అనుకో ఆ గడ్డికి పైన ఉంటుంది, అందుకోసమనే వాటర్ లోపలనే ఈ గడ్డి ఉండేటట్టు చూసుకున్నట్లయితే రిజల్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకే, ఈరోజు ఈ విధంగా చల్లుకున్నాం. నాకు తెలిసి ఒక 4-5 days వరకు ఇది చల్లిన ఒక 120 సెకండ్లనే దాని ఎఫెక్ట్ అనేది ప్రభావితం చేస్తుంది. కాకపోతే దీని రిజల్ట్ అనేది మనకు ఒక 4-5 days వరకు మన నీళ్లు ఇనికతట్టు చేసుకోవాలి. మళ్ళీ ఈ నీళ్లు వేరే దానిలో పోకుండా చేయాలి. మడిలో నుంచి మడికి ఈ నీళ్లు దీనిలోనే ఇనికినట్లయితే దాని మందు ఎఫెక్ట్ అనేది లోపల ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. మన ఛానల్లో ఈ వ్యవసాయానికి సంబంధించిన చాలా వీడియోలు చేయడం జరిగింది. నచ్చితే ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్.